శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి కలిసొచ్చే తేదీలేంటో కలిసిరాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే గ్రహాల సంచారం అనేది చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలన్నీ చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అయితే ఒక్కొక్కసారి మాత్రం అనుకోని విధంగా ఉద్రేకం వస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. దానివల్ల కొన్ని చెడు పరిస్థితులు ఏర్పడతాయి, చెడు సంఘటనలు కలుగుతాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు అక్టోబర్ నెలలో కోపాన్ని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే కోపం వల్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ, చెడు సంఘటనలు ఎదురైనప్పటికీ వాటి నుంచి సునాయాసంగా మళ్ళీ బయటపడగలుగుతారు. దానివల్ల పెద్దగా ఇబ్బందులు ఏమీ చోటు చేసుకోవు. అలాగే మిత్రుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. ఏ పని ప్రారంభించినా అక్టోబర్ నెలలో మిథున రాశి వాళ్ళకి మిత్రుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభించడం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆర్థికంగా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అయినప్పటికీ డబ్బు కూడా అలానే ఖర్చు అవుతుంది. ఎందుకంటే వ్యయంలో గురువు సంచారం ఉంది. వ్యయంలో గురువు సంచారం శుభమూలక ధన వ్యయాన్ని కలిగింపజేస్తుంది. అంటే అవసరానికి ధనం ఖర్చు పెట్టడం అనేది ఇంటికి అవసరమైనటువంటి వస్తువుల విషయంలో జరుగుతుంది. ఇంటి మరమ్మతులు లేదా ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయటం, గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించటం, ఇంట్లో ఒక శుభ కార్యక్రమం చేసుకోవటం కోసం ధనం ఖర్చు అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే స్పెక్యులేషన్ రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మితే దాన్ని స్పెక్యులేషన్ వ్యాపారం అంటారు. ఇది గ్యాంబ్లింగ్ వ్యాపారం. ఇందులో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. లాభాలు నష్టాలు రెండూ కనిపిస్తున్నాయి. జీవనం సాఫీగా ఉంటుంది, జీవితం హాయిగా ఉంటుంది. వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో అంతిమంగా సానుకూల ఫలితాలే వస్తాయి. కుటుంబం పరంగా సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏవి ఉండవు. కుటుంబంలో సభ్యులందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మిథున రాశి వారికి దశమంలో రాహు యోగించటం వల్ల విదేశీయాన ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. మిథున రాశి వాళ్ళకి శని ప్రభావం పెద్దగా లేదు కాబట్టి దిగులు చెందాల్సిన అవసరం లేదు. కేవలం వ్యయంలో గురువు సంచారం వల్ల ఖర్చు ఉంటుంది కాబట్టి ఖర్చును అదుపులో ఉంచుకోవటానికి శివాలయ దర్శనం చెయ్యండి. ఈ నెలలో వచ్చే గురువారాలు శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో ప్రదక్షిణలు చేయటం లేదా దీపాన్ని వెలిగించడం చేయండి. ప్రతిరోజు కూడా శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని పఠించుకోవటం, అలాగే శివుడికి సంబంధించిన శివపంచాక్షరి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం ద్వారా మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొత్తం అత్యద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అక్టోబర్ నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 7, 9, 16, 18, 22, 27. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 12, 14, 20, 24, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే, ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలను బట్టి ఎలాంటి పరిహార మార్గాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.